ఇక నిలబడి వాక్యాన్ని చెప్పే అవకాశం ఉందని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానండి. అదేవిధముగా ఈ యొక్క ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. మనమందరం కూడా మనము ఈ యొక్క దినాన్న కొన్ని విషయాల ద్వారా మనం వాక్యాన్ని చూస్తూ బలపడడానికి ఒక సమయాన్ని మనము దేవునికి మన యొక్క చెవుల్ని, మన యొక్క కళ్ళని, మన యొక్క మనసుని దేవునికి కొన్ని నిమిషాలు మనము మిగతావన్నీ కూడా మర్చిపోతాం. వాటి మట్టుగా జరుగుతాయి. మనకున్న మనసు ఎక్కువ ఉంటే మిగతా విషయాలు అడిగేలా. దేవుడు ఈ సృష్టిని అంతా సృష్టించి ఆ సృష్టిలో మన నుంచి ఆయన ఏం చేయమంటాడంటే మనల్ని ఆయన్ని మహిమపరచమని దేవుడు చెప్తున్నాడు. మరి సృష్టిని తన నోటి మాట ద్వారా దేవుడు సృష్టించాడు. వెలుగు కమ్ము అనగానే వెలుగు కలిగింది. భూమి, ఆకాశం, సూర్య, నక్షత్రాలు, చంద్రుడు, గ్రహాలు ఇవన్నీ కూడా నోటి మాట ద్వారా సృష్టించబడ్డాయి. చాలా మంది ఎవరైతే ఉంటారో నాస్తికులు కానీ, అలాగే సత్యదేవుని తెలుసుకోలేని వారు కానీ అనేక విధాలుగా సృష్టింపబడింది కలిసి వారు అనుకుంటున్నారు. కానీ మనుషులందరికీ జ్ఞానము దేవుడు దయచేశాడు. ఆ జ్ఞానం ప్రకారము ఆలోచన శక్తి అనేది ప్రతి ఒక్కరికి దేవుడు దయచేశాడు. ఆ ఆలోచన శక్తి బట్టి మనం గ్రహిస్తే దేవుడు ఎవరు అన్నది తెలుస్తుంది. ఇప్పుడు ఆలోచన శక్తి వచ్చినప్పుడు కంపల్సరిగా ఏంటి రావాలి? మనకి క్వశ్చన్స్ రావాలి, ప్రశ్నలు రావాలి. ఇది ఎలా కలిగింది, ఇది ఎలా వచ్చింది, ఇది మనం అనుభవిస్తున్నాం కదా. మన ఉదయం లెక్కగానే సూర్యుడు వచ్చేసి వెలుగునిచ్చేస్తుంది. ఎలా వస్తుంది? మీరేమైనా ఇంట్లో చేస్తారు లైట్ లాగా? వీధుల్లో లైట్లు లాగాలంటే ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి లైట్లు వేస్తే వెళ్తుందా సూర్యుడు? ఎవరైనా ఆన్ చేస్తారా? మరి ఎలా వస్తుంది? కూర్చుని ఉండాలి కదా. మనం తిన్న ఆహారం రుచిగా ఎలా ఉంటుంది? మనం తిన్న ఆహారం రుచిగా ఎలా ఉంటుంది? మనం చక్కగా అన్ని బాగా ప్రిపేర్ చేసుకొని అన్ని కలుపుకొని మనకి తగిన విధంగా మన నాలుగుకి మన నోటికి రుచికరంగా మన ఆహారాన్ని తీసుకోవాలి. అంటే ఎవరు చేయాలి? దాన్ని బట్టి కదా తయారైకి వచ్చేస్తాం నోటికి కాదు కదా. అంటే మనం తయారు చేస్తాం. అలాగే దేవుడు కూడా ఈ సృష్టిని కూడా తయారు చేసి ఉంచాడు. తన నోటి మాట ద్వారా సమస్తాన్ని, చెట్లని, మొక్కల్ని, జంతువుల్ని, ఈ భూమి మీద చాలా ఆకాశ పక్షులు అన్నింటిలో కూడా దేవుడు సృష్టించాడు. దేని ద్వారా? నోటి మాట ద్వారా. అని చాలా మంది గ్రహించలేని వారు ఉన్నారు. అంటే పక్షులు కాటికి పుట్టించుకోవడానికి వచ్చాయా? సముద్రంలో చేపలు మనం తింటున్నాం, ఆటగాడి పుట్టించుకొని వచ్చాయా? కోళ్ళు తింటున్నాం, మేకలు తింటున్నాం, గొర్రెలు తింటున్నాం. ఇవన్నీ ఎవరి కోసం ఏర్పాటు చేశాడు దేవుడు? అలాగే మొక్కలు, ఆకుకూరలు తింటున్నాం, కూరగాయలు తింటున్నాం. ఇవన్నీ ఎక్కడి వస్తాయి? భూమి నుండి ఎవరు పండించారు? దేవుడు కలుగు చేశాడు. దేవుడు కలుగు చేస్తే దేవుడు మనము తెలుసుకున్నట్టుగా చాలా మంది ఉన్నారు. కాబట్టి దీన్ని మనం గమనించాలి. మరి ఇవన్నీ నోటి మాట ద్వారా మన దేవుడు సృష్టించాడు. కానీ మనిషిని తన స్వయంగా హస్తాలతో, తన చేతులతో, అంటే అంత ఇంపార్టెంట్. సాధారణంగా మనం ఎవరు ముట్టుకుంటాం? మనకు కలిగిన బిడ్డల్ని మనం చక్కగా ఎత్తుకొని ముద్దాడి ప్రేమిస్తాం. ఎందుకని? మనం కన్నాం వారిని. మనం ఇంకో బిడ్డలే ముట్టుకుంటాం. మనం అంతగా ముట్టుకోగలవా? అంత ప్రేమ మనం చూపించగలవా? అంత ఆప్యాయత మనం చూపించగలవా? అంత కేరింగ్ మనం చూపించగలవా? చూపించలేం. కేవలము మనము కన్న పెట్టిన మనం చాలా చక్కగా, చాలా భద్రంగా చూసుకుంటాం. అందుకే దేవుడు మనం నైవేద్యంగా చేసేటంటే దేవుని యొక్క బిడ్డలం. మనం దేవుని యొక్క బిడ్డలం. ఈ యొక్క దేవుని యొక్క బిడ్డలని ఏం చేశాడట? స్వయాన హస్తాలతో తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు?
భూమిని బట్టి తీసి కదా బొమ్మగా చేసి ఏం చేశాడు? ఆ బొమ్మలో ఈ యొక్క నాసికా రంధ్రంలో ఈ ముక్కులు ఏం చేయలేదు? గాలి వదిలినమాట. అంటే జీవాన్ని బొమ్మ ఏంటైంది? మట్టి బొమ్మ. జీవాన్ని పోసుకొని ఇలా ఉన్నాం. అంతేనా? జీవాన్ని పోసుకుని మనం గాలి తెలుస్తుందా? మీరు గాలి పిలుస్తుంటారా? ఆ జీవాలు ఇచ్చారు, దేవుడు కలుగు చేశాడు. మరి సాధారణ అందుకంటే అలాగా మరి ఆలోచించరు. ఈ యొక్క జీవాన్ని దేవుడు కలుగు చేశాడు మనకి. మొట్టమొదటిగా దేవుడు తయారు చేసిన వారు ఆదికాండంలో రాయబడిన విధంగా ఆదాము గారిని దేవుడు తయారు చేశాడు. ఎవరు తయారు చేశాడు? మొట్టమొదటిగా తయారు చేశాడా? ఆదాముని తయారు చేశాడు. కాబట్టి ఆదాముని మొట్టమొదటిగా తన స్వయాన హస్తాలతో తయారు చేసి తన యొక్క జీవవాయువుని ఆదాము యొక్క నాసికారంలో ఊది అతన్ని, అందుకే మనందరూ జీవానికి మనకి జీవము కలిగించాడు. కాబట్టి ఆయన ఎలా చేశాడట? ఆదికాండం 1:26 మనం చూసుకుంటే సైలెంట్ ఉండాలి. మీ నాన్న తీసుకెళ్ళిపోతాం. ఆదికాండము 1:26 చూసుకుంటే అక్కడ చూడండి ఎలా చేశారట? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఎలాగట? మన స్వరూపమందు అంటే మనం ఎవరి స్వరూపట? దేవుని యొక్క స్వరూపము. మనము దేవుని యొక్క స్వరూపం. మనం ఎవరు? దేవుని యొక్క స్వరూపం. స్వయాన దేవుడు చెప్తున్నారు కదా, చెప్పబడుతుంది వాక్యం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేయదము. వారు ఏం చేస్తారట? మనం కూడా చెప్పుకున్నాం కదా, వారు ఏం చేస్తారు? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. ఏలుతున్నావా? చేపలు వెళ్ళి సముద్రంలో పట్టేసి తీసుకొచ్చేస్తున్నాం. ఏంటంటే కదా, కోళ్ళని పొట్ల కింద చేపల కింద మనం పట్టుకుని వచ్చి తినేస్తున్నాం. మేకలన్నింటినీ తినేస్తున్నాం. కూరగాయలు ఆకుకూరలన్నింటినీ తినేస్తున్నాం. ఇవన్నింటినీ మనం ఏలుతున్నాం లేదా? కాబట్టి దేవుడు మనకు మంచి తన స్వయాన తన స్వరూపం అందించి నేను తన ఏదైతే నోట్లో సృష్టించబడి సృష్టినంతటినీ కూడా దేవుడు మనకి అప్పగించాడు. మనము అన్నింటిని అనుభవించడానికి. ఇలా అనుభవిస్తే మనం ఏం చేయాలా? దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్థుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ఆయన చెప్పిన విధంగా మనము జీవించాలన్నమాట. అంటే ఈ రోజు నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే స్త్రీ యొక్క విలువ అని చెప్తామనేసి నేను అనుకుంటున్నాను. స్త్రీ యొక్క విలువ బైబిల్లో మనకి ఏముంది అంటే ఇంతవరకు ఏం చెప్పాను? సృష్టి, ఆ సృష్టి మానవుడు అయితే మరి మానవుణ్ణి మొట్టమొదటిగా ఆదాముని తయారు చేసిన తర్వాత ఈ భూమి మీద మొట్టమొదటిగా వచ్చిన స్త్రీ ఎవరు? అవ్వ. అవ్వ ఎలా వచ్చింది చూడండి. అక్కడ రెండో అధ్యాయము 21 చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా మొట్టమొదటి స్త్రీ, ఎవరైతే స్త్రీలు ఉన్నారో మొట్టమొదటి స్త్రీ గురించి చెప్తున్నారో వినండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించినప్పుడు ఏం చేత అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మళ్ళా స్వస్థపడిన మాంసముతో ఊడ్చివేసాడు. తప్పు తెలియకుండా ఆపరేషన్, మొట్టమొదటి ఆపరేషన్ జరిగింది పురుషుడికి. తర్వాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించెను. మొట్టమొదటి స్త్రీని నిర్మించిన విధానం, మొట్టమొదటిగా స్త్రీ నిర్మించ. చాలా మతాలు చెప్పుకుంటుంటాయి స్త్రీ ఎలా వచ్చిందంటే భూమి యొక్క స్త్రీ అని, భూమి నుండి వచ్చిందని, డబ్బు నుండి వచ్చిందని, పువ్వుల నుండి వచ్చిందని, ఇలా రకరకాల కొంచెం స్త్రీ రావడం వచ్చేస్తాయి. భూమి నుండి స్త్రీలు వస్తున్నారా? భూమి నుండి స్త్రీలు వచ్చేస్తున్నారా? మరి ఆలోచించాలి కదా, స్త్రీ ఎలా వచ్చిందట? ఆదాము ప్రక్కటెముక నుండి, ఒక మగవాడు నుండి తన ప్రక్కటెముక నుండి తీసి దేవుడు స్త్రీని తయారు చేశాడు. అంటే ఎంత నిర్మించాడు చూడండి. తన స్వయాన చేతులతో
ప్రేమతో ఒక వ్యక్తిని నిర్మించి మట్టితో జీవాన్ని పోసి ఆగమ చేసుకుని పెంచుకొని కొన్ని దినాలు అయిన తర్వాత ఈ సమస్త సృష్టిని అతను ఎలాగైతే పరిపాలిస్తున్నాడో ఒక్కొక్క జంతువుని దగ్గర తీసుకురావడం, ఆదాం పేరు పెట్టడం, ఆ పేరు ఏ పేర్లు పెడతాడో ఆనందంగా చూడటం, చూసిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆలోచించి, అంటే అన్ని తెస్తున్నాడు, పులిని తెస్తున్నాడు, సింహాన్ని తెస్తున్నాడు, ఏవైతే సృష్టించో అన్నింటిని తెస్తున్నా సరే ఆదాముకి దానికి సాటి అనేది కనబడట్లేదు, సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఏంటి ఇలా ఉంది అనేసి దేవుడు ఆలోచించి ఏం చేశాడట, ఆదాముకి తన పక్కనే చేసి దేనిగా చేసేసాడు, ఆవిడే మొట్టమొదటి ఈవిని అదే చేసాడు. ఈవిని కూడా తను ప్రేమించిన మానవుని రూపంలో తన చేతితోనే మొట్టమొదటిగా ఆపరేషన్ చేశాడు. ఎవరు మన చేయగలం ఆపరేషన్ బాగా సృష్టించారు, చక్కగా బొమ్మ తయారు చేసుకుని ఆదామని తయారు చేసుకుని మళ్ళీ ఒక ఎముకని తీసి ఆ ఎముకని ఏం చేశారంటే తన స్వయాన్ని చేతులు తయారు చేసిన మానవులు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా, పురుషులు ఒక్కనే కాదు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుని చేతులతోనే మనము స్త్రీకి ఎంత విలువ ఇచ్చాడు దేవుడు. పురుషు కూడా స్త్రీ కూడా మంచి విలువ ఇచ్చాడు, తన చేతితోనే సృష్టించాడు దేవుడు. కాబట్టి స్త్రీ యొక్క విలువ దేవుని చేతుల్లో ఏర్పడబడిన ప్రతి స్త్రీ కూడా దాని. కాబట్టి మనం గమనించాల్సిన విషయం, దేవుని యందు మనం ఎంత భక్తిగా ఉండాలంటే ఈ ఒక్క మాట చాలు, దేవుడు తన చేతులతో మనల్ని సృష్టించాడు. కాబట్టి మనము మరి మన స్వరూపం అంటే దేవుని యొక్క స్వరూపంలో ఉన్నారు ఎవరు? స్త్రీలు. మీరందరూ కూడా స్త్రీ ఎవరైతే ఉన్నారో ఈ రోజు మన వాక్యాన్ని మనం స్త్రీలు కూడా దేవుని యొక్క స్వరూపమే. కాబట్టి మనము పరిశుద్ధంగా ఉంటూ దేవుణ్ణి మహిమపరచాలి. గమనించాల్సిన విషయం మనం ఇంకా ముందుకు పోదాం. మరి ఇదంతా ఏంటంటే ఒక దేవుని యొక్క సంకల్పం. ఎఫెసీ పత్రిక 1:6 అప్పటికప్పటికే ఏదో చేసేద్దాం, అయిపోయిందిలే, ఎలాగ బతికేస్తారు, తర్వాత చూద్దాం అనుకునే మనస్తత్వం కాదు దేవుడిది. ఆయన ఏం చేసుకున్న పక్కా ప్లానింగ్. మనం ప్లాన్ చేసుకుంటాం కదా, మనం కూడా ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రావాలనుకుంటే మనం ఏంటి అనుకుంటాం, ఎప్పుడైనా అనుకుంటాం విన్నట్టుండే మనం ఉదయం లెగిసుకోవాలి, తయారైపోవాలి, ఏమైనా వంట మీరు చేసుకోవాలి, చక్కగా ఆటో కానీ బండి తీసుకొని చక్కగా 10:30 ఇక్కడ ఉండాలి అనే ఒక ప్లానింగ్ అనేది మనం కూడా ఏం చేస్తాం, చేసుకుంటుంటాం అన్నమాట. అదే విధంగా దేవుడికి కూడా ఒక ప్రణాళిక అన్నది ఉంది. ఆ ప్రణాళికని ఇక్కడ మనకి ఇప్పుడు దాకా చెప్పిన విషయాలన్నీ కూడా ఆయన యొక్క ప్రణాళిక అన్నమాట. 1వ అధ్యాయము 6వ వచనంలో చూడండి, తన ప్రియని యందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం దేవుడు నిర్మించారు కదండి. ఎవరి కోసం నిర్మించుకున్నారు? డబ్బులు వేస్తున్నారు దేవుడికి. మీరు దాంట్లో తయారు చేసిన ఆధారం డబ్బులు ఇచ్చేటప్పుడు అబ్బాయి డబ్బులు ఇచ్చిందా? ఉచితముగా మనకి ఎండ నుండి మనం సూర్యరశ్మి పొందుతున్నాం. ఉచితంగా సూర్యరశ్మి వస్తుంది, డి విటమిన్ మన ఎముకలు బలపడటానికి, మన ఆరోగ్యాన్ని కలుగజేయడానికి దేవుడు సూర్యుని వెలుగుతో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంపొందించడానికి దేవుడు ఇచ్చాడు ఉచితముగా. మనం వాటర్ తాగుతున్నాం. గవర్నమెంట్ ట్యాక్స్ చేస్తున్నారు కానీ అది ఎలా వస్తుంది? ఉచితముగా. మన దాహాన్ని తీర్చుకుంటున్నాం. దాని ద్వారా మినరల్స్, లవణాలని మనము స్వీకరించి మన బాడీని హెల్తీగా ఉంచుకోవడానికి ఎలాగా? ఉచితముగా. మన కంటితో చూస్తున్నాం అంతనా ఫ్రీగా. ఒక ఏదైనా చూడాలంటే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. కానీ మన భూమి లక్షణాన్ని మొత్తం కూడా శుభ్రంగా మొత్తం ప్రతి మనం ఉచితముగా చూస్తున్నాం. గాలి, ఆక్సిజన్ మన బతకడానికి, ప్రాణవాయువు ఎలా తీసుకుంటున్నాం? ఉచితముగా. ఒక ఆక్సిజన్ కొనాలంటే కొంతమందికి కొన్నిసార్లు తెలిసి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే కరోనా సిచ్యువేషన్ వచ్చిందో ప్రతి వారికి కూడా తెలిసింది ఆక్సిజన్ అంటే ఎంత విలువైనదో. ఎంతమ్మా ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టడానికి హాస్పిటల్లోనే ఎంత ఖర్చు ఆలోచిస్తున్నాం. కానీ దేవుడు మనకి ఫ్రీ ఆక్సిజన్, ఫ్రీ వాటర్, ఇవన్నీ కూడా ఉచితంగా మనకి దేవుడు దయచేశాడు. అంటే మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి, ఎంత ఆయన మహింపరచాలి.
ఎంత కనపరచాలి? ఇందులో స్త్రీలు ముఖ్యంగా మనం ఆలోచించాలి. ప్రతిదీ కూడా దేవుడు దయా సంకల్పం చొప్పున ఆయనకి కుమారులు కుమార్తెలు కావాలి. ఇక్కడ కుమారులనే రాయబడింది కానీ కుమారులోనే కుమార్తెలు. ఎందుకు కుమారులు కుమార్తెలు మనం భూమి మీద అనుకుంటున్నాం కానీ ఆత్మకి లింగ భేదము లేదు. ఆత్మకి లింగ భేదము లేదు. ఎందుకని? మన దేవుడు ఆత్మస్వరూపి. మన అందరం కూడా జీవాత్మను. మనలో కూడా ఒక ఆత్మ ఉంది. మనం చనిపోయిన తర్వాత ఈ భూమి మీద మన యొక్క శరీరాన్ని వదులుతాం. ఈ యొక్క ఆత్మని మరి దేవుడి యొక్కకి ఆయన తీసుకువెళ్తారు. అక్కడ ఆత్మలు అన్ని కూడా లింగ భేదం లేని ఆత్మలకి. కాబట్టి మనం గమనించాల్సిన ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన స్వరూపమందు మనందరినీ కూడా కలుగు చేస్తున్నాడు. స్త్రీలు కూడా ఆయన కలుగు చేసిన విషయాన్ని మనము తెలుసుకున్నాం అన్నమాట. ఆయన మనం చదువుకున్నాం 2 అధికారులు 2:7 చదువుకున్నాం కదా. ఆయన ఏం చేశాడు అక్కడ? ఇప్పుడే మనం అందరం చెప్పుకున్నాం కదా. ఆదికాండము 2వ అధ్యాయము. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి ఆయన నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెన్లో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఎంత మనిషిని సృష్టించి చక్కగా ఆయన ఎక్కడ ఉంచాక ఏదైనా తోటలో. ఈ రోజు కూడా మన అందరికి కూడా మంచి గృహాలు దేవుడు దయచేశాడు కదా. ఒకవేళ మీ పూర్వీకులని అయ్యి రావచ్చు, అది మీరే సంపాదించవచ్చు. కానీ ఏదో విధంగా మీరు కష్టపడి సంపాదిస్తే జీవనాన్ని దేవుడు దయచేసినప్పుడు ఆ జీవితాన్ని మనకి గృహాలు కూడా దేవుడే కలుగు చేశాడు. అంటే ఇక్కడ ఆదాముడు ఎలాగైతే చూశాడో మనల్ని కూడా దేవుడు అలాగే చూస్తాడు. పురుషుడు లేదు, స్త్రీలు లేదు. గృహాలన్నీ కూడా దేవుడే మనకి కలుగు చేసిన మాట. కాబట్టి మనము ఆయన చక్కగా అక్కడ మనకి ఏ విధంగా నిర్మించాలో మనకు తెలుస్తుంది మాట. ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనందరూ కూడా ఆయన యొక్క కుమారులు కుమార్తెలము. మనందరూ కూడా జీవాత్మ కలిగి ఉన్న వారము. యోహాను సువార్త 4:24 యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఎలా ఆరాధించాలండి? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మరి కొంతమంది శరీరంతో ఆరాధిస్తారు. ఇష్టాసరంగా పేరుతో పోషించుకుంటుంటారు. ఇష్టాసరంగా పూజించుకొని నాలుగులు పూజించుకొని అగ్గి మీద నడిచి మరి ఆ విధంగా ఆరాధిస్తారు. అంటే లేదనుకుంటున్నారంటే ఒక స్వరూపాన్ని వాళ్ళు ఆలోచించుకొని ఆ స్వరూపానికి వాళ్ళు ఇష్టాసరంగా తన యొక్క శరీరాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నేను ఆత్మని, నిన్ను కూడా నేను ఆత్మ కింద చూశాను. నీ ద్వారా నేను ఆత్మ కాబట్టి నువ్వు జీవాత్మ అయ్యావు. నువ్వు కూడా ఎలాగైనా ఆరాధించాలి? ఆత్మతోనే సత్యముతోనే ఆరాధించాలి. అంతేగాని బాడీలు పోసుకోవడం ద్వారా, గుర్తించుకోవడం ద్వారా, నాలుగుని గుర్తించుకోవడం ద్వారా, అగ్గి మీద నడిచిన ద్వారా, కొరడాతో కొట్టుకోవడం ద్వారా దేవుడు మహిమపరచ చెప్పట్లే. మనలో ఉన్న ఆత్మ, మన బతికున్న ఈ యొక్క లోపల ఆత్మ ఎవరిని ఆరాధించాలి? ఆత్మస్వరూపమైన దేవుడిని ఆరాధించాలి. ఇందులో స్త్రీలు ముఖ్యంగా ఆలోచించిన విషయం. స్త్రీ అనేది అనేక విధాలుగా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు తెలియక అనేక విధాలుగా ఇల్లు వేసుకొని, ఇల్లు పెట్టుకొని, నేల మీద పడిపోయి ఇల్లు చేసుకొని అనేక విధాలు గాయపరుచుకుంటారు శరీరాన్ని. గాయపరుచుకొని వారు కానీ ఆయన ఏంటి చక్కగా ఆయన స్వహస్తాలతో నిర్మించిన శరీరాన్ని ఎవరైనా పాడు చేసుకోమంటారండి? మన బిడ్డలు మనం కొట్టుకొని రోడ్డు మీద పడిపోయి ఈడ్చుకొని పొడుచుకుంటారా? లేకపోతే ఏదో పడిపోవాలని గుర్తించుకోవాలని మనకి ఏమైనా వదులుతామా? ఏదైనా పడిపోతాడేమని పట్టుకొని చక్కగా పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఏం చేసినా సరే జాగ్రత్తలు మనం కలుగు చేసిన భద్రతని మనం కాపాడుకుంటూనే ఉంటాం. మరి మనమే ఎలా కాపాడుకుంటే దేవుడు ఎంత మంది జనాన్ని ఎలా కాపాడుకున్నాడు? చక్కగా కాపాడుకోండి. మీరు ఎంత సులువుగా చూడండి. మనం దేంతో ఆరాధించాలట? ఆత్మతో ఆరాధించుకోవాలి, శరీరంతో కాదు. లోపల మనం కూర్చున్నామంటే మన యొక్క ఆలోచన ఆత్మీయ ఆలోచన చేయాలి. దేవుడిని మహింపరచాలి. దేవుడి యొక్క మాటలు విని మనము
మన ఆత్మని దేవుడికి సమర్పించుకునే విధంగా ఏ విధంగా చెప్పాడు, ఆత్మ ఆ విధంగా నడిపించుకునే విధంగా మనం చేసుకుంటూ దేవుణ్ణి మహింపరచాలన్నమాట. కాబట్టి మనము గమనించాల్సిన విషయాన్ని మనము ఆత్మతో ఆరాధించాలి. ఆత్మకి లింగ భేదం అనేది స్త్రీ అని లేదు, పురుషుడు అందరం కూడా మనం ఆత్మ. కొంతమంది ఓన్లీ కేవలం స్త్రీలు మాత్రమే, కొంతమంది మాత్రం కేవలము పురుషులు మాత్రమే. డ్రెస్ కోడ్స్, పురుషులకి డ్రెస్ కోడ్స్ వేసుకొని వెళ్ళిపోతుంటారు కొన్ని రోజులు. వాళ్ళు మాత్రమే వెళ్ళాలట ఒక దగ్గరికి, వాళ్ళు మాత్రమే ఎక్కాలట ఆ కొండ గుట్ల వాటికి, వాళ్ళు మాత్రమే చెయ్యాల. పురుషులకే అంటే పురుషుల లోపలనే వాళ్ళు సృష్టించాడా అక్కడ? మన దేవుడు, దేవుడు అన్నవాడు అందరినీ కూడా సరి సమానంగా ఎవరైతే చూస్తాడో వాడే దేవుడు. ఒకరి అభిప్రాయాలతో ఇది బాగోలేదు, ఇది వేరే వ్యక్తి, ఇది కరెక్ట్ కాదు అనుకునే వాడు దేవుడు అవుతాడు. కాబట్టి మనం ఆలోచించాల్సింది దేవుడిని మనము ఏ విధంగా ఆరాధిస్తున్నాము. మనం దేవుడిని ఏ విధంగా ఆరాధించాలంటే స్త్రీ లేదు, పురుషులు లేదు, అందరికి కూడా ఆత్మ ఉంది. ఆత్మ ద్వారా మనము ఆరాధించాల. ఆ సత్యము ఏదైతే దేవుడు సత్యవంతుడు అని తెలుసుకొని ఆ సత్యాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. అంతేగాని అనవసరమైన ఆలోచనలతో నా పూర్వీకుల్లో వస్తుందని ఎవరో పాటిస్తున్నారు అనేసి మనం వాటిని అనుసరించకూడదు. ఎందుకంటే చెప్తారు కదా, దేవుడు ఆత్మ, ఆత్మ కనుక మనం అందరము కూడా ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఓకే అండి. ఓకే అండి. ఏంటి ఆత్మతోనే ఆరాధించారు? మరి శరీరానికి విలువ లేదా? ఈ బాడీకి చక్కగా మనం తయారవుతామే, చక్కగా దీన్ని కాపాడుకుంటామే, ఆహారం తిని మనం పోషణ కలిగేస్తామే, వస్త్రం దీనికి మనం కాపాడుకుంటామే, చక్కగా గృహాన్ని పెట్టి మనం దీన్ని దాచుకుంటుంటామే. మరి శరీరానికి బాడీకి విలువ ఉందా అంటే విలువ లేదు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. పేజీ నంబరు 559, 12వ అధ్యాయము 7వ వచనం, 562. చూడండి, మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా. మనం మొట్టమొదటి దేని ద్వారా తయారు చేయబడ్డాడు బాగా చెప్పుకున్నాం. దేని ద్వారా? మట్టి ద్వారా. మట్టి ద్వారా దేవుడు మనుషుల్ని తయారు చేశాడు. మట్టి ద్వారా దేవుడు మనుషుల్ని తయారు చేశాడు. చాలా మంది చెప్పుకుంటారు, ఒకరు ముక్కు ద్వారా వచ్చారని, ఒకరు బుర్ర ద్వారా వచ్చారని, ఒకరు చేతి ద్వారా వచ్చారని, ఒకరు నాభి ద్వారా వచ్చారనేసి, ఒకరు పాదాల ద్వారా వచ్చారనేసి అని చెప్పుకుంటారు. మరి ఇప్పటికీ మనుషులు అలాగే రావాలి కదా, ఇప్పటికీ మనుషులు అలాగే రావాలి కదా, మరి రావట్లే అంటే అది సత్యము కాదు. దేవుడు మనుషుల్ని మట్టితో తయారు చేశాడు, మొట్టమొదటి నిర్మించబడిన మానవుడు. మరి ఈ శరీరాలను కూడా మరి మట్టి శరీరాలే. అందుకే ప్రసంగ గ్రంథంలో 12వ అధ్యాయంలో రాయబడింది కదా, మన్ను అయినది మరలా ఏమవుతుంది, బాడీ అనేది మన్ను అయినది ఏమవుతుంది, మరలా భూమికి చేరును, ఆత్మ మన్ను ఏంటి బట్టి ఎవరిని దాస్తున్నారు చనిపోయిన తర్వాత బాడీ చక్కగా, ఆ బాడీ ఉంటుందా దాస్తే? ఒకవేళ ఎన్నెన్నో చేస్తున్నారు. ఈజిప్టులో ఏం చేస్తారంటే పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టేసి వాళ్ళలోనే యొక్క రసాయనాలు వేసి ఉంచేద్దామని బాక్స్ లో పెట్టి జాగ్రత్త. కొన్ని సంవత్సరాలు తగిన తర్వాత బాక్స్ ఓపెన్ చేయకుండా కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని చేసి వాటికి కలిగిన ఆ యొక్క నాలెడ్జ్ పెట్టి మనిషిని చనిపోయినా సరే అలా ఉంచుదాం అనుకుంటున్నారు. కానీ మనిషి యొక్క లోపల యొక్క జీవాత్మ ఎప్పుడైతే ఈ యొక్క శరీరం నుండి విడబడుతుందో ఈ శరీరము
వ్యర్థం. చెప్పండి కదా, మన్నైనది వెనుకటవాలే. ఎందుకంటే మనము మట్టి నుండి ఈ పడ్డాం కాబట్టి మరలా భూమికి చేరు. మళ్ళా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? భూమికి చేరు. గట్లకి వెళ్ళిపోతాం. ఆత్మ దాన్ని దయచేసిన ఏదైతే దేవుడు మనకు ఆత్మ దయచేశాడో ఆ ఆత్మ దేవుని అంతకే. మనం గమనించాల్సిన విషయాన్ని మనము జాగ్రత్త. మరి యొక్క ఆత్మ మన దేవుని అంతకే వెళ్ళాలంటే మనం ఏం చేయాలా? దేవుని యొక్క చెప్పిన విధంగా మనము నడుచుకోవడానికి మనము ఎల్లప్పుడూ కూడా మనము ప్రయత్నించుకోవాలి. మరి ఇంత చక్కగా మనకి చాలా చక్కటిగా పోసకొచ్చినట్లు మనకి వాక్యం చెప్తుంటే బైబిల్ మనం అనేక విధాలుగా చాలా మంది ఆలోచన అనేది చేస్తున్నారు. అందుకే కుటుంబాన్ని ఏర్పాటు చేయడానికి కూడా దేవుడు చాలా 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 ఆలోచించారు. ఆలోచనతోనే ఆదామును తయారు చేశాడు. 2:18 తయారు చేసినట్లుగా, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని వరకు చేయాలనుకొని ఆలోచన కలిగి మొట్టమొదటి స్త్రీని అవ్వని దేవుడు తయారు చేశాడు. దీన్ని మనము గమనించాల్సింది. అంటే స్త్రీ యొక్క విలువ బైబిల్లో ఎలాగుందంటే పురుషునితో సమానముగా ఇది మానవుడు పురుషుడికి శరీరం ఇచ్చాడు, స్త్రీకి శరీరం ఇచ్చాడు. పురుషుడికి ఆత్మ ఇచ్చాడు, స్త్రీకి కూడా ఆత్మ అనేది దయచేశాడు. కాబట్టి ఆ ఆత్మని ఎవరిని బయటపరచాలంటే దేవుడిని బయటపరచాలి. కాబట్టి చాలా మంది ఏం చేయాలంటే స్త్రీలు మేము తక్కువ వారము, మేము చిన్నవారము, మేము అనేక విధంగా ఆలోచిస్తారు. కానీ స్త్రీలు కూడా దేవుడు చక్కటి విధానాన్ని, అంటే సపరేట్ గా ఆయన చూడలే, సపరేట్ గా ఏం చూడలే, చాలా సమానంగా చూశాను. కాబట్టి మనం గమనించాలి. అదేవిధంగా రోమపత్రిక 12:4-5 రోమపత్రిక ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగుంటదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. అలాగుందంటే ఎప్పుడైతే మనము బాప్టిజం తీసుకొని ఈ సంఘంలో చేర్చబడ్డామో, క్రీస్తు సంఘంలో చేర్చబడ్డామో, ఒక్క శరీరంలో ఎలాగైతే అనేక అవయవులు ఉన్నాయో, ఈ జ్ఞానేంద్రాలు ఎలాగున్నాయో, కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు అవయవులు ఎలా ఉన్నాయో, ఈ సంఘంలో కూడా మనము కూడా అవయవులు ఉన్నాయన్నమాట. మేము పురుషులము, స్త్రీలు కూడా అవయవాలు ఉన్నాయి సంఘంలోనే, భేదము లేదు. దేవుడు స్త్రీ యొక్క విలువని ఎలా తయారు చేసి చూడండి. తన స్వయాత్మక తయారు చేశాడు, తన జీవాత్మ కుదిరాడు ఇచ్చాడు. అదేవిధంగా సంఘంలో కూడా స్త్రీని ఒక అవయవం కింద, మన ఈ బాడీలో ఈ అవయవం తీసేస్తే ఎలా ఉంటుంది చూడటానికి ఒక విడివాళ్ళగా. అలాగే సంఘంలో కూడా స్త్రీలు కూడా చక్కగా చేర్చబడాలి, వారు అభివృద్ధి పొందాలి, వారు చక్కగా పరిచర్యలో పాల్గొనాలన్నమాట. కాబట్టి స్త్రీ యొక్క విలువ దేవుడు కూడా చక్కగా యొక్క సంకల్పంలో వాళ్ళందరినీ కూడా చేర్చడం అనేది జరిగింది. స్త్రీకి విలువ ఉంది. కొన్ని వాటిలో వాళ్ళు విలువ లేనట్టు చూస్తారు, వారు కించపరుచుకుంటారు. కానీ క్రైస్తవులో స్త్రీకి విలువైన జీవితాన్ని కలుగు చేశాడు వాక్యంలో దేవుడు. నేను మనిషినే, నువ్వు మనిషే, సమానత్వం. నువ్వు గాలి పిలుస్తున్నారు, స్త్రీలు గాలి పిలుస్తున్నారు, పురుషులు కూడా గాలి పిలుస్తున్నారు. వాళ్ళ ఆహారం వీళ్ళు ఆహారం, వాళ్ళు వీళ్ళు ఎదుగుతున్నారు. అంటే సంఘంలో కూడా స్త్రీ పురుషులు కూడా అందరూ కూడా ఆయన ఆత్మతో అందరూ ఆత్మలు కూడా దేవుడిని అంటే రాష్ట్ర రోమపత్రిక 12:4-5 మనం చదువుకున్నాం కదా. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండేను, ఏ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉండదో. మన శరీరంలో ఉన్న ఏ అవయం కూడా ఒకే పని ఉంటుందా? మన కళ్ళతో చూస్తాం, చేతితో చూస్తామా? ముక్కుతో గాలి పీల్చుకుంటాం, నోటితో మాట్లాడగలుగుతాం. అంటే ప్రతి అవయానికి ఏదో పని ఉంది. చెవుడు పెట్టున్నాం, కాళ్ళతో నడుస్తున్నాం, చేతితో పని చేస్తున్నాం. అంటే లోపల హార్ట్, కిడ్నీస్ అండ్ లంగ్స్ ఇవన్నీ కూడా వాటి యొక్క పనిని చేస్తున్నాయి. అదే విధంగా సంఘంలో చేర్చబడిన మన అందరూ కూడా, ముఖ్యంగా స్త్రీలు కూడా ఏం చేయాలట? వారి యొక్క పరిచయం వారు చేయాలి.
వారి యొక్క పనితనం చూపించాలి, వాళ్ళకున్న టాలెంట్ ని సంఘానికి ఉపయోగించాలి. అందుకే సమానంగా పురుషులు కూడా పురుషులు ఉంటాయి, పనులు ఉంటాయి. అలాగే స్త్రీలు చేయగలిగిన పనులు స్త్రీలు చేయగలరు. అందరూ ఒకే పని చేయలేరు కదా. అలాగే శరీరంలో అవయవం అన్ని పనులు చేయగలరా? చేయలేదు. అలాగే సంఘంలో కూడా ఏం చేయమంటారు? అనేక అవయవాలు మన శరీరంలో ఎలాగైతే ఒక పని చేయవో సంఘంలో చేర్చబడిన పురుషులు స్త్రీలు ముఖ్యంగా స్త్రీలు ఎంత చక్కగా స్త్రీలు చేర్చబడి ఆయన కీర్తించుతారు. బట్టి మనం దేవునికి సేవ చేసుకోవాలి, పరిచర్య చేసుకోవాలి. ఏ పనులు చేస్తారు? ఇంట్లో ఏంటి పనులు ఉంటాయో తుడవడం, ఉడవడం, కడగడం, ఇవన్నీ శుభ్రం చేసుకోవడం, ఆహారం వండి పెట్టడం, రాత కుటుంబంలో ఆహారం వండి పెట్టడం, పరిచర్య చేయడం, ఇవన్నీ కూడా స్త్రీకి ఇచ్చాడు గొప్ప విలువ. దేవుడికి పరిచర్య చేసుకునే విలువ. మనం చాలా మంది చూస్తున్నాం కదా, వాళ్ళు ఉదయాన్ని తెల్లవారు లేచిపోతారు. బయట చూస్తున్నాం. ఏం చేస్తా మొత్తం శుభ్రంగా చేసుకొని దూపాలు దుదాలు వేసుకొని చుట్టూ పెట్టుకొని అవన్నీ చేసి వాళ్ళు ఎవరికి చేస్తారు అనుకుంటారు? సత్యం కాని వాటికి కష్టపడిపోతున్నారు. అలాంటిది సత్యం తెలిసిన మనం ఎంత కష్టపడాలా, ఎంత భక్తి చూపించాలా, ఎంత ఎంత ఆయన్ని మహింపరచాలా మన పరిచయం ద్వారా, పని ద్వారా ఆలోచించారా? స్త్రీకి అంత విలువ ఇచ్చినప్పుడు మనం ఆయన పట్ల ఎలా ఉండాలి స్త్రీలు. కాబట్టి మనం ఇంకా ఆదివారం దిన మనం ఒకసారి అంటే అనేక అవయవాలు ఉన్నట్టు ఒక్కొక్క పని ఎలా ఉండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులు ఒక్క శరీరముగా ఉండి మనం ఏ పని చేస్తున్నా సరే ఒక్క శరీరంగా ఒకే మాట ద్వారా ఒకే విధముగా ఒకే దానిగా మనము పాటించాలన్నమాట. ఒకరికొకరు ప్రత్యేకంగా అవయవములై ఉన్నాము, ప్రత్యేకమైన పనులు ఉన్నాయి, ప్రత్యేకమైన పరిచర్య ఉంది, అది చెయ్యగలగాలి. స్త్రీలు ఆలోచించుకోవాలి, పురుషులు ఆలోచించుకోవాలి. కాబట్టి స్త్రీ యొక్క విలువ సంఘంలో చేర్చబడంటే వాళ్ళకి ఏం పని లేకపోతే సంఘంలో చేర్చబడాలంటే వాళ్ళందరూ కూడా ఏదో ఒక పని దేవునికి పరిచర్య ఉంటుంది. సువార్తలో పాల్గొన్నప్పుడు వాళ్ళు పాంప్లెట్స్ ద్వారా సువార్త పరిచయంలో పాల్గొన్న ఆ పురుషులకి సేవ చేయడం ద్వారా వాటర్ టీయో వాళ్ళు తయారు చేసి చేస్తారు. మరి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి విలువ ఉందని మనకి తెలియజేస్తాం. అది 1 కొరింథీ 12వ అధ్యాయము మనకి 14వ వచనంలో 1 కొరింథీ 12వ అధ్యాయము 12వ అధ్యాయము చూడండి. 12వ అధ్యాయము 14వ వచనం. శరీరము ఒకటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. ఎలా ఉందంటే శరీరం ఒకటే, మనందరూ ఒకటే, సంఘంలో ఉన్న అందరూ ఒకటే, కానీ అనేక అవయములు. ఈ చెయ్యి పని ఏ పని చేస్తుందో, నా చెయ్యి రాస్తుంది, నా చెయ్యి పట్టుకుంటుంది, నా కాలు నడుస్తుంది, ఇవి ఎలాగైతే పనులు ఉన్నాయి శరీరానికి, అలాగే సంఘంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ దురదేస్తుందండి, ఈ చెయ్యి బద్దకం వచ్చి ఈ కాలు గోపుకోమంటే గోపుగా కాలు ఈ పని చెయ్యాల ఇక్కడ అందరు కాబట్టి నీకు పని లేకపోయినా సరే నీకు ఆ పని నీకు ఏర్పాటు చేసుకోవాలి. దేవుడిని భక్తి దేవుడిని పరిచయం చేయాలి, నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అది ఎవరు మనం ప్రత్యేకంగా చెప్పరు, నువ్వు చెయ్యామని నీకు నువ్వుగా రావాలా. ఇక్కడ దురదేస్తున్నారు కానీ ఎక్కడికి వెళ్ళిపోతుంది కండిషన్, ఇక్కడ నుండి చేతికి వెళ్ళిపోయి చేతిని డబ్బులు పంపిస్తున్నాం. అలాగే మీరేం చేయాలి పరిచయంలో? నీకు కావాల్సిన తల్లి కల్పించింది శుభ్రంగా లేదు, తీసుకోవడమే. కుర్చీలు అడ్డుకున్నాయి, ప్రార్థన కుర్చీలు సర్దిసుకోవడమే. బాత్రూమ్ క్లీనింగ్ గా లేదు, బాత్రూమ్ కడిగించుకోవడమే. మనం వెళ్ళినప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ లేదు, మనం వాష్ చేసుకొని బాత్రూమ్ అంతా క్లీన్ చేసుకుని నీళ్ళు వచ్చి మన కంటికి కనిపిస్తుంది కదా. ఎవరి కోసం చేస్తున్నాం? మన సహోదరుల కోసమే కదా. ఒక కుటుంబం కూడా మన సంఘం గురించే కదా. మీ ఇంట్లో మనం చేసుకోం కుటుంబం గురించి, భార్య భర్తగా పిల్లలు చేసుకోం. ఇక్కడ అందరూ ఆంటలే, ఒకే కుటుంబం మంది. ఈ శరీరం ఎక్కడైతే ఒకటేగా ఉందో సంఘము కూడా ఒక కుటుంబంగా, సంఘము కూడా ఒక శరీరముగా, సంఘము కూడా ఒక ఆధ్యాత్మిక జీవితాలు మనం పెరగాలంటే ఈ పరిచయం అనేది కంపల్సరిగా చేయాలి. ముఖ్యంగా స్త్రీలకి ఎంత విలువ ఉందంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊర్లో దేవుని సువార్త ఒక వ్యక్తి వెళ్ళారు. ఆ ఊరంతా కూడా సేవ చేశాడు, దేవుని పరిచయం చేశాడు. అందులో ఒక ఇద్దరు స్త్రీలు మారుమనిషి పొంది వాక్యాన్ని విని వాక్యం పొంది చక్కగా స్త్రీలు దేవుళ్ళు అడుగుతూ ఉన్నారు. అయితే సువార్త అక్కడ పని అయిపోయింది.
ఇంకా వేరే ఇప్పుడు వెళ్ళి సువార్త చేసుకోవాలి. అమ్మా నేను వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా ఈ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. స్త్రీ సంఘాన్ని ఏర్పరిచింది. స్త్రీ చక్కగా దేవుని మహిమపరుచుకొని రుచులు లేకపోతే స్త్రీ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారమ్మా, ఆ ఊర్లో ఉన్న చాలా మందికి వాళ్ళు మాట్లాడుకుంటూ మార్చుకుంటారు. స్త్రీలు సాధారణమైన స్త్రీల్ని దేవుని వాక్యం చెప్పి బలపరిచిన సువార్తకు బయటకు వెళ్ళిన తర్వాత స్త్రీలు ఆ సంఘాన్ని చాలా బలపరిచారు. ఆ సువార్తలు మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాడు. సంఘంలో ఎంతమంది చేర్చబడ్డారు ఏంటి, నేను చెప్పింది ఇంత స్త్రీలకే కదా, ఈ స్త్రీలు ఏం చేయగలరు అనుకున్నాడేమో సువార్తకు. ఒకవేళ వాక్యం చెప్పగలిగారు, బలహీనైన ఘట్టము స్త్రీలు ఏం చేయగలరు అనుకున్నారు. కానీ వాళ్ళ యొక్క పరిచర్య, వాళ్ళు చూపించే యొక్క ప్రేమ ఆ యొక్క ఊర్లో చాలా మందిని మార్పు. ఆ సంఘాన్ని పరిచయం చేసి సంఘానికి ఎవరైతే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరికీ కూడా బాప్తిస్మం ఇప్పించి ఆ సంఘంలో చేసిన సంఘాన్ని చక్కగా మళ్ళీ ఆ సువార్తకు నడిపించే విధంగా, సువార్తకు బలపడే విధంగా, ఆ సంఘం బలపడే విధంగా, ఆ ఊరికి ఆశీర్వాదకరంగా వాళ్ళిద్దరూ కూడా. అంటే స్త్రీలకి అంత శక్తి ఉంది, ఒక ఊరిని మార్చే శక్తి ఉంది, ఒక కుటుంబాన్ని మార్చే శక్తి ఉంది. భర్త అన్యుడే ఉండొచ్చు, భర్త విశ్వాసకాలం ఉండొచ్చు, ఒక విశ్వాసంలోకి వచ్చి వెనక్కి వెళ్ళిపోవచ్చు. కానీ మనకు వాక్యం రాసింది కదా, విశ్వాసం గల స్త్రీ తన భర్తను. ఇంకా ఎగ్జాంపుల్, భర్త అన్యుడు, భార్య దేవుడు నమ్మకం. ఆవిడ రెగ్యులర్ గా చర్చికి వెళ్తుంది అన్నమాట. వెళ్తున్నప్పుడు దీన్ని ఆటంకపరుస్తూనే ఉన్నాడు, వెళ్ళొద్దు చేయొద్దు చెప్తూనే ఉన్నాడు. ఆఖరికి ఎంత చెత్తపడుతుందంటే గృహాన్ని బంధించాడు. మన తలుపులు తాళ్ళు అన్ని వేసాడు. ఇంకెక్కడికి వెళ్ళకూడదు, చర్చికి వెళ్ళకూడదు, ప్రార్థనకి వెళ్ళకూడదు, అన్ని వేసాడు. ఆవిడ ఏం చేయదంటే ఇంట్లో కూడా నువ్వు ప్రార్థన చేసుకోవడానికి ఏం చేయదు తెలుసండి, బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ ఇప్పేసి వాటర్లో ప్రార్థన చేసుకోవాలి. బాతులు ట్యాప్ ఇచ్చి ఏం చేయగలుగుతా, స్నానం చేస్తే బాతులు పట్టిస్తున్నాను. బాతులు ట్యాప్ ఇప్పిస్తే తన ప్రార్థన విశ్వాసం దేవునికి, ఆ ప్రార్థన ద్వారా ఆవిడ కన్నిటి ప్రార్థన ద్వారా భర్తని మార్చుకోగలిసింది. తను ఇప్పుడు కూడా భర్తనే చర్చికి సంఘానికి తీసుకెళ్తాను. అంటే స్త్రీకి అంత బలం ఉంది, తన ప్రార్థనా బలంలో అంత బలం ఉందన్నమాట. కాబట్టి స్త్రీ యొక్క విలువ బైబిల్లో ఎంత విధంగా రాసింది. ఎస్తేరు గురించి రాశారు, రూతు గురించి రాశారు. స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చిన మరియా స్త్రీ, దేవుడైన యేసు ప్రభు వారికి జన్మనిచ్చిన స్త్రీ మరియా. అంటే స్త్రీకి ఎంత విలువ ఉంది. మరి అట్లాంటి విలువ ఇచ్చిన దేవుడికి మనం ఎంత సేవ చేయాలి, ఎంతగా దేవుడిని మయంపరచాలి, మనం ఈ కొద్దిగా సమయంలో మనం గమనించుకోవాల్సిన విషయం. కాబట్టి ఒకే శరీరము, సంఘం అన్నది ఒకే శరీరము. ఆ శరీరంలో మనందరం కూడా వాళ్ళకి అనేక అవయవాలు ఎలా ఉంటాయో మన యొక్క సంఘంలో కూడా స్త్రీ పురుషులు అందరూ కూడా ఒకే విధంగా ఆరాధించాలి. అదే విధంగా మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. మొట్టమొదటిగా ఆదాము నిర్మించబడ్డాడు, తర్వాత అవ్వని. ఈ వాక్యం మనం గమనిస్తే చూడండి, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువుకు వలె అంటే దేవుడు ఒక్కడే. ఎవరైతే ఒక్క దేవుడిని అయితే, ఎవరైతే సత్యస్వరూపుని ఎవరైతే నమ్ముతున్నారో, ఏవైతే విగ్రహారాధులు కాక, దేవుడు కాని వాటిని కాక, ఎలాగైతే ప్రభువు వలె దేవుడు వలె ఎవరైతే ఒక్కరిని ఆరాధిస్తున్నారో అట్టి విధంగానే మీ సొంత పురుషులకు లోబడి, అంటే మ్యారేజ్ అయిన తర్వాత తన భర్తకి లోబడి ఉంటారు పెళ్లి. అలాగే తన తండ్రికి లోబడి ఉంటారు. అలాగే తన ఎవరైతే తన పైన ఉన్నారో రిలేషన్షిప్స్, తాతో మేనమాము నాలుగు, వీళ్ళందరికీ కూడా ఏం చేయాలి, మాటకి లోబడి ఉంటారు. ఈ కాలంలో బిడ్డలు ఉంటున్నారా, మాటకి మాట
కానీ ఏం చెప్తుంది వాక్యం? లోబడి ఉండమంట. భర్తకి లోబడి ఉండాలి. అఫ్కోర్స్ కోపడచ్చు, కానీ ఆ కోపానికి కారణాన్ని, అలాగే ఆ కోప సమయంలో మనం కూడా కోపడితే ఆ కుటుంబం అయిపోద్ది, గొడవతో ఇచ్చిన అయిపోద్ది. కాబట్టి లోపడడం అంటే ఏం చేయాలి? ఆలోచించాలి మనం కూడా. తర్వాత ఏ విధంగా ప్రేమతో వారిని చెప్పి, ఇప్పుడు ఇలా అన్నారు కదా ఇది కరెక్ట్ కాదు అని ప్రేమతో ప్రశాంతంగా ఉన్నప్పుడు భర్తీరలా ఆ ప్రేమను చూపిస్తూ దీన్ని మనం ఇలాగా ఈ సమయాన్ని ఇలా మీరు చిరాక పడ్డారు, కోపపడ్డారు, లేకపోతే ఈ సమయం మంది ఇలా ప్రవర్తించారు కాబట్టి ఈ విధంగా మనము చేస్తే దేవునికి మహిమ కాదు. నరుని కోపము దేవుని చిత్తము నెరవేర్చు. పని చెప్పాలంటే మనం ఏం చేయాలి? వాక్యం నేర్చుకోవాలి. వాక్యం చెప్పిన వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటుకోవాలి. అలాంటప్పుడు మనకు ఉపయోగపడదు. భర్త దొంగలు చిరాకు వచ్చినప్పుడు, 12 వచ్చినప్పుడు అతను ఏదో ఇబ్బందులు అట్లా వస్తాడు. మన సడన్గా మనం ఏదైనా మన అంటే వాళ్ళ సరదాలు కూడా, స్త్రీలు కూడా సరదాలు ఉంటుంది. ఇంకా భర్త వస్తే నిన్నటి పలకరించి వాళ్ళని ప్రేమించి వాళ్ళని చక్కగా ఉందని ఆలోచిస్తాం. కానీ చిరాకులు అయితే చిన్న కోపాలు రావచ్చు. ఆ సమయంలో వాడిని వాళ్ళు ఏదో అన్నారనేసి మనం కూడా ఏదో అనేసుకుంటే, కాబట్టి ప్రేమతో వాక్యంతో వారిని బలపరచాలి. భర్తీలలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. సొంత పురుషునికి మనము లోబడి, ప్రతి విషయం అందు కూడా సొంత పురుషునికి మనము లోబడి ఉంటాం. ఒకవేళ సొంత పురుషుకి మనం లోబడి ఉండకపోతే మన జీవితాలు దారి తప్పు. చాలా జాగ్రత్తగా మనకి మనం వీళ్ళు ఎంత చక్కగా దేవుడు నడిపించుకొచ్చి ఎన్ని చెప్తున్నారు చూడండి. ఎంత జాగ్రత్తగా మన సంఘంలో మీరు పరిచయం చేయండి. మీ కుటుంబంలో చాలా చక్కగా ఉండండి. మీ యొక్క భర్తలతో, మీ యొక్క పెద్దలతో, వాళ్ళందరితో కూడా చాలా సభ్యంగా, మీ తల్లిదండ్రులతో వాళ్ళందరినీ కూడా చక్కగా ఉండండి అనేసి దేవుని వాక్యం స్త్రీలను బలపరుస్తూ వస్తూనే ఉంది. స్త్రీకి అంత విలువిచ్చాడు. కాబట్టి పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలువబట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఏంటంటే సంఘం గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తనకు తానుగా సమర్పించుకున్నాడట. దేనికి? స్త్రీల గురించి, పురుషుల గురించి, సంఘం ఏర్పడటం గురించి ఆయన శరీరాన్ని ఆయన మనకి సమర్పించాడు. ఆయన రక్తాన్ని దారపోశాడు. మరి అలాంటి వ్యక్తి గురించి మనకి ఎంత జాగ్రత్తగా, ఎంత భద్రంగా, ఎంతగా మనకి ఎంత విలువ ఉందో అనేది తెలియజేస్తున్నా ఆ దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా లోబడి ఉండాలన్నమాట. ఎలాగైతే ప్రభువుకు మీరు లోబడి ఉంటున్నారో మీ సొంత పురుషులకు కూడా మీరు లోబడి ఉండాలి. సొంత పురుషులు లోబడి ఉండాలంటే పాపం చేయమంటే లోబడతారా? అబద్ధం చెప్పమంటే చెప్పకూడదు, చెప్పాలి. ఇది అబద్ధము, మనం ఆడకూడదు, మన క్రైస్తవులు ఇది మోసము, మన క్రైస్తవులు మనం చేయకూడదు. మనం చేస్తే మనకు కూడా దేవుడు అలాంటిదే చేస్తాడు అని వాక్యాలు మనం చెప్తూ ఉండాలి. వాళ్ళు చెప్తూ ఉండాలి, గుర్తు చేస్తూ ఉండాలి. ఏమో ఆర్థికంగా బలహీనపడినప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. వస్తున్నప్పుడు అప్పుడే బలంగా ఉండాలి. అప్పుడు దేవుడు కంపల్సరీగా సాయం చేస్తాం. ఆరోగ్య పరిస్థితి బాగున్నప్పుడు ఏదో చేస్తుంటే అబద్ధాలు వచ్చినప్పుడు ఏం చేయొచ్చు, మోసగాని పనులు చేయొచ్చు. వస్తే వాళ్ళు తప్పులు అవసరాలు కోసం. కానీ అలాంటి సమయంలోనే మనం దేవునికి నమ్మకంగా లోపడుతుంటే దేవుడు మనకి కంపల్సరీగా సాయం అనేది చేస్తాం. కాబట్టి ఈ వాక్యాలు మనం గమనిస్తున్నాం. అలాగే ఎఫెసీ పత్రిక 6:2 చెప్పాం కదా, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. ఎవరు సన్మానించాలండి? తండ్రిని తల్లిని కూడా సన్మానించమని దేవుడు చెప్తాడు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. ఎందుకు తల్లిని తండ్రిని ఇద్దరిని సన్మానించమంటాడు? భార్యాభర్తలు ఏక శరీరము కదండి. భార్యాభర్తలు ఏక శరీరము. వారు ఎప్పుడైతే ముడిపడతారో, వారు ఎప్పుడైతే పెళ్లి జరిగి ఒక జంటగా ఏర్పడతారో, కుటుంబంగా ఏర్పడతారో వారు ఏక శరీరంగా ఉండాలని చెప్తున్నారు. సంఘము కూడా ఏక శరీరంగా ఉండాలని చెప్తున్నారు. వారు ఏదైనా ఒక మాట మీద నిలబడుతుందని చెప్తున్నారు. కాబట్టి అక్కడ తల్లిని తండ్రి తల్లి తండ్రి అంటే భార్య, తల్లిని తండ్రి సన్మానించమంటే ఏక శరీరం. వారి యొక్క
దాన్ని బట్టే కదా మనం కుమార్తె కలుగు చేస్తున్నాం. వారి వరకు కూడా సన్మానించాలి. తల్లిదండ్రులు మనము సన్మానించాలి. తల్లిదండ్రులు అంటే ఈ యొక్క కన్న తల్లి తండ్రే కాదు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మీ అత్త ఆయన కూడా కన్న తండ్రి వారిని కూడా మీరు సన్మానించాలి. వారిని కూడా ప్రేమను చూపించగలగాలి. వారికి కూడా మీరు సన్మానాన్ని చేయగలరు. నీ తల్లిని నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలని వాక్యం ఉన్నారు. తల్లి అంటే ఎవరు? స్త్రీ. స్త్రీకి పిలిపిస్తున్నారా? స్త్రీ అని చెక్క బైబిల్లో మన అనేక విధాలుగా మనకి విలువని చూపిస్తూనే ఉన్నాడు దేవుడు. తల్లిని సన్మానిస్తారు. చాలా మంది డాడీ పేరెంట్స్ ఉంటారు, తల్లిని చులకగా చూసేవారు ఉంటారు. తల్లిని చాలా చులకన భావంగా చూస్తుంటారు. ఇంట్లో ఉంటుంది కదా, ఖాళీగా ఉంటుందేమో అంటే ఎవరైనా అడగండి పిల్లల్ని, మీ మమ్మీ ఏం చేస్తుందా అంటే ఖాళీగా ఉంటుంది కదా. పిల్లలు ఎలా ఉంటారట? ఖాళీగా ఉంటారు. ఇంట్లో మొత్తం పనులు చేసి అనుకోండి రేపు ఆ మాట. నువ్వు వేసుకుంటున్న బట్టలు, నువ్వు నడుస్తున్న నేల, నువ్వు వాడుతున్న వస్తువులు, నువ్వు తింటున్న గిన్నెలు కంచాలు, ఇవన్నీ ఎవరు శుభ్రం చేస్తారు? స్త్రీయే కదా, నీ తల్లే కదా. కాబట్టి చాలా మంది ఏం తెలియదంటే మమ్మీ ఏం చేద్దంటే ఖాళీగా ఉంటుంది. ఈ టైంకి తినేస్తారు, టైంకి అన్ని చేస్తారు కదా, కానీ మమ్మీ ఖాళీగా ఉంటుంది. కానీ దేవుడు చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. స్త్రీకి మీరు తల్లిని సన్మానించారు, స్త్రీని సన్మానించారు. ఎందుకంటే ఆవిడ చేసిన గొప్ప పనులు. తల్లి జన్మిస్తున్నట ఏవైతే ఎముకలు ఉన్నాయో ఆ ఎముకలన్నీ కూడా విడిచిపోతాయి. బిడ్డని జన్మిస్తున్నప్పుడు ప్రాణం వెళ్ళిపోతారు. ప్రాణం పోతుంది కదా శివాలక్షణానికి, ఆ స్థితికి వెళ్ళిపోతారు డెలివరీ ఇస్తున్నప్పుడు బిడ్డలు. ఈ భూమి ఈ సృష్టిలో రెండు పునరుత్పత్తిని చేస్తాయి. ఒకటి భూమి, రెండు స్త్రీ. అంత గొప్ప విలువ ఇచ్చింది. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఎలా ఫలిస్తారు? ధన విషయంలో అభివృద్ధి పడాలా? ఆరోగ్య విషయంలో అభివృద్ధి పడాలా? ఏ విషయంలో? నీకు బిడ్డలు కలుగు చేసే విషయంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది దేవుని భయపడాలి. ఎంతో మందికి లేని భాగ్యం. చాలా మంది మనకి బిడ్డలను దయచేసి ఎంతో మందికి లేని భాగ్యం. ఎంతో మంది లేని భాగ్యం మనకి నోటి ద్వారా మాటలు. ఎంతో మందికి లేని భాగ్యం మనకి చక్కగా కూర్చొని మనము వాక్యాన్ని వినగల స్థితిని మనం కలుగు చేశాం. చాలా మంది సమయంలో హాస్పిటల్లో ఉన్నారు, చనిపోయిన వారు ఉన్నారు, రోడ్ల మీద తిరిగే వారు ఉన్నారు. అనేక విధాలుగా జీవన విధానం బతుకుతున్నాం. మనం చూస్తున్నాం మన కళ్ళతోనే. కానీ దేవుడు మనకి ఎంత మేలు కలుగు చేసేదండి. ఎంత చక్కగా ఈ యొక్క నీడలో, ఈ ఫ్యాన్లో కొన్ని నిమిషాలు దేవునితో గడపడానికి ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు మనకి. దీన్ని బట్టే కదా దేవుడు మనం మహింపరచాలి. దీన్ని బట్టే కదా దేవుడు మనం స్తుతించాలి. దీన్ని బట్టే కదా మనం దేవునికి ఎల్లప్పుడూ లోబడే విధంగా మన మనసుల్ని మనం మార్చుకోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. మన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు కూడా, వాక్యాన్ని మనం పఠించినప్పుడు కూడా మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడే ఆ వాక్యానికి మనకు దేవునికి విలువించడంగా మనం ఉంటామని గమనించాలి అన్నమాట. అదేవిధంగా చదవండి. ఇది భూమి మీద దీర్ఘాత్మకులకు ఇది ఎలగట్టండి. తల్లిని తండ్రిని సన్మానిస్తే అంటే నువ్వు సన్మానించడం అంటే సాల్వా కప్పేసి ఏదో బొక్కలు ఇచ్చేసి ఏదో చేపలు కట్టేసి ఇది కాదు సన్మానం. ఏం చేయరా? సన్మానం అంటే ఏంటి? లోపడటం, మాట వినడం. తల్లి తండ్రి చెప్పిన మాట ఎవరైతే వింటారో అదే సన్మానం. అది అంతే కదా. అంతకన్నా సంతోషం ఉంటుందా తల్లిదండ్రులకి? దానికి ఇది వాగ్దానంతో కూడిన దేవుడు వాగ్దానంతో ఇచ్చింది. దాని చివరి తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడు. వాళ్ళు పెంచాలి. ఇప్పుడు అంటే వాక్యము రెండు అంచులు కట్టుకోమంటది. వాక్యం ఏంటి అంటే ఒకళ్ళు చెప్పిన నాకు వస్తుంది, మీకు వస్తుంది. అలాగే తల్లిదండ్రులకి వస్తుంది, పిల్లలకి కూడా వస్తుంది. మీ తల్లిదండ్రులు బిడ్డలు సరిగా పెంచకుంటారా? బిడ్డలు సరైన మార్పులు పెంచకుంటారా? మీరు వాళ్ళని గాలికి వదిలేసి ముద్దు చేసి గారాపం చేసి వేసిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఈ నన్ను తిడుతున్నాడు, ఈ నన్ను కొడుతున్నాడు, ఈ నా మాట పట్టించుకోవట్లేదు అంటే అది కరెక్టా? మరి వాక్యం చెప్తుంది వాళ్ళ కోపం లేకుండా చక్కగా ప్రభు బోధనందు, ప్రభు వాక్యం నందు వాళ్ళు చక్కగా వారి బాలుడికి తెలియవలసిన త్రోవను వాళ్ళకి తండ్రులారా
మీ పిల్లలకు కోపం లేక ప్రభు యొక్క శిక్షలో పెంచాలి. ప్రభు యొక్క శిక్షలో పెంచాలి. మనం ప్రార్థనకు వచ్చేస్తాం, మన పిల్లల్ని ప్రార్థనకి తీసుకుంటాం. మనం ప్రార్థనకు వచ్చేస్తాం, మరి అసలు బోధ ఎలా ఉంటుంది? బోధనకి ఎలా ఉంటుంది చెవులకి? మన బిడ్డలను కూడా తీసుకురావాలి. మన బిడ్డలు కూడా తీసుకురావాలి. బిడ్డలు కూడా సేవల పరిచయం పరిచయం చేయించాలి. అరే బాటిల్ డస్ట్బిన్ బయట పడే శిక్షణ ఇవ్వాలి. వాళ్ళకి ఇంట్లో పనులు కూడా చెప్పాలి. మంచి మీద కాలు కూర్చొని అమ్మ టీ అమ్మ నీరు అనుకుని వారికి ఇస్తే చేతికెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చేసి ఇవ్వచ్చు, కానీ ఎంతవరకు అయితే అంతవరకు. కాబట్టి తల్లిని సన్మానించమని చెప్పినప్పుడు తల్లి కూడా మనం బిడ్డల్ని ఆ విధంగా సన్మానించే విధంగా మనం పెంచుకోగలగాలి. ఓకే అండి. అదే విధంగా మనము గలతీ 3:28 గలతీ పత్రిక 3:28 ఇందులో యూదుడని గ్రీస్తుదేశుడని లేదు, దాసుడని స్వతంత్రుని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఏ భేదం లేదు, స్త్రీ పురుషు ఏ భేదం లేదు, అందరూ కూడా యేసుక్రీస్తునందు అందరూ సమానమే. యేసుక్రీస్తు వారు మన పురుషుల కోసం కూడా రక్తాన్ని కార్చారు, స్త్రీల కోసం కూడా ఆయన శరీరాన్ని సమర్పించారు, రక్తాన్ని కార్చారు. భూమి మీద పుట్టిన ప్రతి మానవాళి కోసం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క త్యాగాన్ని చేయగలిగారు. అంతేగాని కేవలం స్త్రీల గురించే, కేవలం పురుషుల గురించే మాత్రం ఏ భేదము లేదు. భాషలో భేదం లేదు, ప్రాంతీయతలో భేదం లేదు, ఎక్కడ పుట్టామో ఎక్కడ లేదు. ఈ భూమి మీద పుట్టే ప్రతి మనిషి కోసం యేసు యొక్క రక్తము ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అక్కడ గమనించాలంటే స్త్రీ అంటే చాలా మంది చెప్తున్న స్త్రీ యొక్క దృష్టిలో కానీ పురుషుల యొక్క దృష్టిలో కానీ స్త్రీని చాలా చిన్న చూపు చూస్తే ఉంటారు తెలియక. వాళ్ళ యొక్క పరిమితి వరకు మనం దీన్ని చక్కగా దేవుడు వాక్యం ద్వారా బైబిల్లో స్త్రీ 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 అనుకొని అలా పడుతున్నాం. చాలా మంది వాడుకున్నాడు, మన పేర్లు చెప్పుకున్నాం. యూదులు కానీ, ఇశ్రాయేలు కానీ, మెరియా కానీ, మార్తాను కానీ చాలా మందిని కూడా దేవుడు యొక్క ఆయన యొక్క సంకల్పంలో పాడడం అనేది జరిగింది అన్నమాట. మరి మనకు కూడా ఈ యొక్క జీవ గ్రంథంలో రాయబడాలంటే మనము కూడా అటు విశ్వాసాన్ని అటు యొక్క జీవితాన్ని మనము కూడా కొనసాగించగలగాలన్నమాట. అదేవిధంగా మనం ఆదికాండం 3:16 చూస్తే, ఆదికాండం 3:16 ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి ఇచ్చింది. మనం చెప్పుకున్నాం కదా, వారి డెలివరీ ఇచ్చినప్పుడు వారి గర్భం నుండి ఒక బిడ్డని వారు ఇస్తున్నప్పుడు ఆ గర్భవేదన చాలా చాలా మనకి ఇప్పుడు శరీరంలో ఉన్న ప్రతి ఎముక కూడా కదలికనే, ప్రతి ఎముక కూడా కదులుతుంది స్త్రీలో. పూర్తి చదువుతా. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. మనం చూస్తున్నాం కదా, నీ సొంత పురుషునికి లోబడు. నీ యొక్క ఇక్కడ మనకి ఫస్ట్ ఆదికాండంలో రాయబడింది కదా, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ప్రేమించు. కాబట్టి మనం గమనించే విషయం ఇవి ఉన్నాయి. కాబట్టి అదే విధంగా మనం అపోస్తలుల కార్యం 2:41 సంఘం గురించి మనం చెప్పుకున్నాం కదా, సంఘంలో కూడా స్త్రీల గురించి మనము చెప్పుకున్నాం. అక్కడ అపోస్తలుల కార్యంలో 2:41 అక్కడ పేతురు గారు ప్రసంగం తర్వాత 3000 మంది అక్కడ మారు మనసు అనేది పొందారన్నమాట. మరి 3000 మంది ఇక్కడ ఏమైనా పురుషులైన రాయబడి ఉందా? కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది మొట్టమొదటిగా సంఘము ఏర్పడిన దినం అది. అపోస్తలుడు పేతురు గారు ప్రసంగం ద్వారా 3000 మందిని మార్చగలిగారు అన్నమాట. ఆ 3000 మందిలో స్త్రీలు ఎంతమందో పురుషులపై సంఘం మార్చుకోవాలి. ఆ 3000 మందిలో మొట్టమొదటిగా సంఘం ఏర్పడినప్పుడు కూడా స్త్రీలు ఉన్నారు. ఇప్పుడిప్పుడు వచ్చారండి, మొన్నగా నిన్న వచ్చారండి అని కాదు. మొట్టమొదటిగా క్రీస్తు సంఘము ఏర్పడినప్పుడు 3000 మందితో ఏర్పడినప్పుడు అందులో
స్త్రీలు ఉన్నారు. పురుషులను అందరూ. కాబట్టి స్త్రీకి ఎంత విలువ, స్త్రీకి చాలా విలువ ఉంది. దేవుని దృష్టిలో స్త్రీకి చాలా విలువ ఉంది. ఆ విలువను మనము అది వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక వాళ్ళు ఎప్పుడైతే సంఘంలో ఏర్పడారో ఎడతెగక ఉన్నారు. మరి మనం స్త్రీలైన మీరు అందరూ కూడా ఆదివారం దిన ఆరాధనకు వస్తున్నాం, మరి గృహకూటానికి వస్తున్నామా, దేవుని యొక్క పనులు దేంట్లో ఉంటున్నామా, ఒకసారి మనకు ఆలోచించుకోవాలి. ఇంట్లో బైబిల్ చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, ఒకరి ఏళ్ళ మనం ప్రేమ గురించి చెప్పుకోగలుగుతున్నామా, సువార్త పరిచయం ఏదైనా పాల్గొంటున్నామా, ఇవన్నీ కూడా స్త్రీలుగా మనము ఆలోచించుకోవాల్సిన విషయాలు. కాబట్టి గమనించాల్సిన విషయాన్ని మనము చూస్తాము. కాబట్టి మొట్టమొదటి సంఘం ఏర్పాటు కూడా స్త్రీలు అన్నవి ఉన్నారని మనం ఇక్కడ 1 కొరింథీ 11:8 కూడా 1 కొరింథీ 11 స్త్రీ పురుషుడి నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఎందుకంటే అక్కడ మనకు 3:10 రాసిన విధంగా, అలాగే ఎఫెసీ పత్రికలో రాసిన విధంగా కూడా ఏం జరిగిందట, పురుషుడి నుండి స్త్రీ అనేది ఏర్పడింది. పురుషుడి నుండి స్త్రీ అనేది ఏర్పడింది. కాబట్టి ఎలా ఉండాలంటే అక్కడ పురుషుడు ఎలాగైతే స్త్రీకి శిరసై ఉన్నాడో అదేవిధంగా ఇప్పుడు సంఘానికి క్రీస్తు అనేవారు శిరసై ఉన్నారనేసి మనం గమనించాం. మనం ఎలాగైతే క్రీస్తుకి లోబడి ఉంటామో, దేవునికి లోబడి ఉంటామో, సొంత పురుషులకు కూడా మనము లోబడి ఉండాలనేసి మనం ఇక్కడ తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని గమనించవలసిన విషయం మనకి. అంటే ఇవన్నీ కూడా స్త్రీకి ఏ విధంగా ఉండాలనేది నేర్పిస్తుంది వాక్యం. అది ఆదికాండం 3:6 చూస్తున్నాం, పురుషుడు ఏలాలి స్త్రీని అని మనము అక్కడ తెలుస్తున్నాం. అపోస్తలుల కార్యము 28:7 మనం ప్రతి ఆదివారం కూడా మనకి స్త్రీలకి ఇన్స్ట్రక్షన్స్ లేవు. కొన్ని అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇలా ఉంటే రావాలి, ఇలా ఉంటే రాకూడదని, ఇలా ఉంటే రావాలి. కొన్ని వాళ్ళకున్న ఆ యొక్క శరీర సంబంధమైన వాటిల్లో ఇలా ఉంటే లోపలికి రావాలి, ఇలా ఉంటే లోపలికి రాకూడదు. కానీ ఇక్కడ ఆలోచించాలి. మొట్టమొదటి చెప్పుకున్నాం కదా, మనం ఎవరైతే స్త్రీలు ఉన్నారో అందరం కూడా ఆత్మ కలిగి ఉన్నాము. మనం దేవుడు ఆత్మ కనుక మనందరం కూడా ఆత్మస్వరూపిణి, ఆత్మతోనే ఆరాధించుకు రావాలి. నా శరీర బలహీనంగా ఉంది కాబట్టి ఈరోజు అది రాకూడదు. నేను నా శరీరం బలహీనతగా ఉంది కాబట్టి తిరిగి వచ్చే ఒక నెలసరి దాన్ని బట్టి కానీ నేను రాకూడదు ఒక ఆలోచన ఉండొచ్చు. కానీ దేవుడు మన యొక్క శరీరంలో ఉన్నది ఆత్మ, మన యొక్క దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి మనము ఆత్మతో ఆరాధించాలి. 28:7 ముందు 20:7 ఇందాక చెప్పారు కదా. ఆదివారం మేము రొట్టె విరుచుట కూడి ఉండి వారితో ప్రసంగించుతూ అర్ధరాత్రి వెళ్ళింది. పౌలు చెప్తున్నాడు అన్నమాట. ఆదివారం మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుతూ అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతుండను. ప్రతి ఆదివారం కూడా ప్రతి ఆదివారం కూడా మన శరీరం బలహీనంగా ఉన్నా సరే మనము ఆదివారం ఆరాధనకి కంపల్సరిగా రావాలి. ఎప్పుడంటే మనం ఇంకా లెగలేము, నా చేయి కదలదు, నా కాలు కదలదు అనుకున్న స్థితిలో తప్ప మిగతా ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ఆరాధనకి, దేవుని యొక్క పనులు మనం పాల్గొనాలి. శక్తిలో ఉన్న వాళ్ళు పాల్గొనడానికి అవకాశం ఉంది. దీన్ని గమనించాలి. అట్లా మనం పాల్గొంటే మనకి ఆశీర్వాదకరంగా ఉండడం. కాబట్టి ప్రతి ఆధారం కూడా మనము రొట్టె విరిచినందుకు కూడా అపోస్తలుల కార్యం 28:7 ఉన్న విధంగా దేవుని యొక్క ఆరాధనకి మనం కంపల్సరీగా ఎట్టిండే విధంగా ఉండాలనేసి ముఖ్యంగా స్త్రీలు ద్వారా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి స్త్రీలు దీన్ని గమనించవలసిందిగా మనము కోరుతున్నాం. అదేవిధంగా 1 కొరింథీ 11:23 ప్రభు వల్ల చాలా మంది తీసుకోరు. స్త్రీలు ప్రభు వల్ల తీసుకోరు. రొట్టె ద్రాక్షాన్ని తీసుకోరు. రొట్టె ద్రాక్షాన్ని ఎవరు తీసుకోవచ్చు? బాప్తిజం తీసుకున్న క్రీస్తు సంఘములో బాప్తిజం తీసుకున్న సత్యాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. కృష్ణ లేదు,
కొంతమంది ఏమనుకుంటారు, ఈ బలహీనత వల్ల నేను తీసుకోలేకపోతున్నాను, దీనివల్ల నేను తీసుకోకూడదు ఒక ఆలోచన ఉంటుంది. కానీ అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ప్రతి ఆదివారము ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో ఆ ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం చెప్తుంది ప్రతి ఆదివారము. కాబట్టి ఇది స్త్రీలు గమనించాలని. అదేవిధంగా 1 తిమోతి 2:11 ప్రకారం అంటే స్త్రీకి విలువ ఇచ్చాడు దేవుడు. స్త్రీకి ఆయన ఒక గ్రంథంలో అనేక విధాలుగా రచింపడ్డాడు. కానీ ఎంతవరకు పరిమితి ఉందో అంతవరకు మాత్రమే స్త్రీ అన్నది ఉండాలన్నది వాక్యం అన్నది చెప్తుంది మాట. దేవుడు విలువ ఇచ్చాడు, దేవుడు విలువ ఇచ్చాడు, కానీ ఆ విలువను కాపాడుకునే విధంగా స్త్రీ ఉండాలనేది వాక్యం చెప్పాడు. 1 తిమోతి 2:11 చూస్తే స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలను. ఎలాగంటండి ఇవన్నీ ఎలా ఉండాలట? ఇది సంఘములో మౌనంగా ఉండి ఎలా ఉండాలంటే సంపూర్ణ విధేయతతో ఎలాగైతే ఇప్పుడు చెప్పుకున్నారు కదా, ప్రభువుకు లోబడే విధంగా, మీ సొంత పురుషునికి లోబడే విధంగా, అదే విధంగా సంఘంలో కూడా సువార్తికునికి, పెద్దలకి, పురుషులకు కూడా వారికి లోబడే విధంగా ఉండాలన్నమాట. మౌనంగా ఉండాలి. అంటే మౌనంగా అంటే చక్కగా వాక్యాన్ని ధ్యానించి పరిచయం చేస్తూ దేవుని యొక్క పనిలో ముందుకు కొనసాగాలి. అంతేగాని ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, డెనామినేషనల్ స్టేజ్ ఎక్కించి వాక్యాన్ని బోధించేస్తున్నారు. అట్టి అధికారం స్త్రీలకు లేదు, యూట్యూబ్లోని పెద్ద పెద్ద స్టేజీల మీద వాటి మీద ప్రసంగాలు చేస్తున్నారు అన్నమాట. కొంతమంది సంఘాలు నడిపించేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, అందులో వాక్యం తెలియని పురుషులు ఉన్నారనుకోండి, మనం వాక్యం చెప్పొచ్చు, చిన్న బిడ్డలకు వాక్యం చెప్పొచ్చు, వాళ్ళని దేవుళ్ళు నడిపించవచ్చు. వాక్యం తెలియని పురుషులు ఉంటే వాక్యంలో నడిపించవచ్చు. కానీ వాక్యం తెలిసిన వ్యక్తి మధ్య సంపూర్ణమైన క్రీస్తు సంఘంలో ఉన్న పురుషుని యొక్క విధానంలో ఎప్పుడు కూడా మనము వాక్యంతో వారిని బోధించడం కానీ ఖండించడం కానీ మనము చేయకూడదు అన్నమాట. ఎలా కూడా మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించిన కార్యాలు అంటే బోధించిన కార్యాలు ఎవరికి? వాక్యం తెలిసిన వారు బోధించకూడదు. వాక్యం తెలియని అన్యులకు గాని, చిన్న బిడ్డలకు గాని, స్త్రీలకు గాని వీరికి బోధించవచ్చు. దేవుడు విలువిచ్చాడు, కానీ విలువని ఎంతవరకు ఇచ్చి అంతవరకు ఉంచుకోవాలా. ఆ విలువకి ఎక్కువైపోతే ఇది మాత్రమే చేయాలని చెప్తే, ఇది కాక అది కూడా చేస్తానంటే, ఈ చెప్పంది కూడా చేస్తానంటే మనకు దేవుడు ఏం చేస్తాడు? ఆ విలువ తీసేస్తాడు అన్నమాట. కాబట్టి స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ సంపూర్ణతో నేర్చుకోవాల్సిందే కానీ ఉపదేశించగలను. పురుషుల మీద అధికారం చేయగలను ఆమెకి సెలవు ఇవ్వలేదు. కాబట్టి దేవుడు మనకి వాక్యాన్ని చెప్తున్నాడు. స్త్రీ విలువ ఈరోజు మనం తెలుసుకున్నమాట. ఒకసారి దాన్ని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. స్త్రీని తన చేతులతో దేవుడు తయారు చేసి ఆదాముని పక్కటేముందని తీసి అవ్వని తయారు చేసి మొట్టమొదటి స్త్రీ ఎవరంటే అవ్వ. ఈ భూమి మీద వచ్చే మొట్టమొదటి ఈ అవ్వ చేసిన పనికి దేవుడు ఆవిడికి శాపాన్ని కలిగించాడు. అంటే దేవుడు తినకూడదు అని ఆజ్ఞాపించింది. అంటే నువ్వు లోపడింటే, ప్రభువుకు లోపడింటే మాటని ఆవిడేం చేసింది? తప్పిపోయింది. నీ సొంత పురుషునికి లోపడిన మాటని ఆవిడేం చేసింది? తప్పిపోయింది. దేవుడు చెప్పాడు, ఆదాముకి అవ్వకు చెప్పాడు. ఆదాము ఎన్నోసార్లు స్త్రీకి అవ్వకు చెప్పుండొచ్చు, దేవుడు ఆ పని తినద్దని చెప్పుండొచ్చు. దేవుడు ప్రభుకి లోపం లేదు, అలాగే ఆదాముకి లోపం లేదు. ఆవిడ ఏం చేసింది? ఆ చెట్టు పండుని ఆ పాము చెప్పడం ద్వారా. ఈ దినాల్లో మనం కూడా చాలా మంది మాటలు విని మనం తప్పుతో పడుతుంటాం. వ్యర్థమైన ఆలోచనతో మనం ముందుకు పోతాం. ఇది ఎవరు చెప్పింది? ఆ పాము చెప్పింది. ఇది నిజమా? దేవుడు మీతో అలా చెప్పాడా? ఇది ఆవిడ అలా చెప్పిందా? అదేంటి ఎలక్కన జరిగింది అని తెలియదు. ఇప్పుడు నమ్మారు, పాములు నమ్మినట్లు ఎవరు నమ్మినట్లు మీ భర్త అక్కడ కనిపించిందా? మా భర్త ఉన్నప్పుడు ఏదో అటు వెళ్తున్నాడో చేస్తున్నాడో లేకపోతే ఏదో పని ఉండొచ్చు. అంటే అక్కడ తాగేసినట్లునా? ఏంటి ఆయన అక్కడ కనిపించాడు,
వాళ్ళతో ఉన్నాడేంటి అని చిన్న మాటే కానీ ఇంక ఇంటికాడ స్టార్ట్ అయిపోతుంది. ఇది నిజమా? ఎలా వస్తుంది వచ్చిన బాగా నమ్మినా సరే ఆ మాటలు విన్న ద్వారా మనం ఏం చేస్తాం? మన తండ్రి గురించి, మన అన్నయ్య గురించి, మనకి తెలిసిన వాళ్ళ గురించి మనం చెప్తున్నప్పుడు మనకి అంత నమ్మకం ఉన్నా సరే ఈ మాటల ద్వారా ఏంటవుతుంది? స్వయం దేవుడే ఒక పొడిని తిన్నప్పుడు ఆ పాము వచ్చి అపచో ఇది నిజమా అన్నట్టు మన హృదయాల్లో కూడా ఆ మాట పడినప్పుడు ఇది నిజమే అంటే మనకి కూడా ఆలోచన అనేది కలుగుతుంది అన్నమాట. కాబట్టి స్త్రీకి ఏదైతే ఆ దేవుని మాట వినలేదో ఆవిడ గర్భవ్యాధిని రెట్టింపు చేశాడు అన్నమాట. ఆవిడ పురుషుని యందు వాంఛ కలిగి చేశాడు. కాబట్టి స్త్రీని నిర్మించిన విధానం ఆ విధంగా ఆయన యొక్క సంకల్పంలో స్త్రీ ఉంది. ఆయన యొక్క సంకల్పంలో స్త్రీ ఉందని మనము గమనించన్నమాట. ఆయన చేతులతో మళ్ళీ స్త్రీని నిర్మించని. స్త్రీ కూడా ఒక ఆత్మ, లింగభేదం లేదు. స్త్రీ కూడా ఆత్మస్వరూపుని, ఆత్మ ద్వారా ఆయన్ని ఆరాధించాలి. అదే విధంగా ఒకవేళ ఈ యొక్క మన్ను అనేది నరుడు గాని నారి గాని ఏదైనా సరే బాడీ అన్నది చనిపోయిన తర్వాత మట్టిలోనే కలిసిపోవాల్సిందే. ఇక అందచందాలను కూడా మనం చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోవాల్సిందే. కాబట్టి మరి ఉదయకాల సమయంలో గమనిస్తున్నాం స్త్రీ విషయంలో అది ఎలా ఉండాలంటే భార్య ఒకే శరీరంగా ఉండాలి. సంఘం ఎలాగైతే ఒకే శరీరంగా ఉందో భార్యాభర్తలు కూడా ఒకే శరీరంగా ఉండాలి. ప్రభువుకు లోబడి ఉండాలి. స్త్రీ భర్తకి లోబడి ఉండాలని మనము తెలుసుకున్నాం అన్నమాట. ఏది చెప్పినా ఏది చేసినా ఒకే విధంగా మనము స్త్రీకి తల్లిని సన్మానించమని దేవుడు చెప్పడం, స్త్రీని సన్మానించమని చెప్పినామని మనం గమనించాలి. కాబట్టి స్త్రీలు కూడా తన సొంత పురుషులు ఎలాగైతే లోబడి ఉండాలో స్త్రీ కూడా కొన్ని నియమ నిబంధనలు ఇచ్చాడు. లోబడి ఉండాలి, మౌనంగా ఉండాలి, పరిచయం చేయాలి. ఇవన్నీ కూడా స్త్రీ విషయంలో దేవుడు కొన్ని కండిషన్స్ అనేవి మనకి ఈ రెండో భాగంలో మనం తెలుసుకుంటున్నాం. అలాగే దేవుని అందు భయభక్తులతో విన్న వాక్యాన్ని మాకు స్త్రీలు కూడా విలువ ఉంది. ఇక విలువను కాపాడుకోవాలంటే దేవుడు చెప్పిన విధంగా పరిచయం చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. దేవుడు చెప్పిన దాన్ని మనం ధ్యానించాలి అనేసి ధ్యానించాలి. చేయాలంటే మనం ఏం చేయాలా? దేవుళ్ళు ఎక్కువ ఎదగాల, ఆరాధనలకు ఎక్కువ రావాలా, ప్రార్థన కూడా ఎక్కువ రావాలా. దేవుడు స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థనలు ఎక్కువ చేసుకోవాలా, వాక్యాన్ని ఎక్కువ చదువుకోవాలా, వాక్యాన్ని ఎక్కువ వినాలా. అలాగే కదా ఏదైతే పెద్ద మాటలు వినకంట దేవుని యొక్క వాక్యాన్ని మనము పెద్దగా ఇంత గొప్ప అవకాశం దేవుడు శుద్ధులు చెల్లించుకుంటూ అలాగే సువార్తకుడికి సంఘంలో కూడా వందలు తెలియజేస్తూ ఈ యొక్క సమయాన్ని సహోదరులకి